శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 416వ జయంతి మహోత్సవంపై ఈ వీడియో ఉంటుందండి, చూడగలరు. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 416వ జయంతి మహోత్సవంపై ఈ వీడియో ఉంటుంది, చూడగలరు. శ్రీ గురుభ్యో నమః. గురువులకే గురువు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ 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 శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 416 జయంతి పర్వదినము. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచారు. వీటినే కాలజ్ఞాన తత్వాలు అంటారు. అండపిండ బ్రహ్మాండ సమ్మేళితమైన ఈ విరాట్ విశ్వమునకు సత్యోజతముగా పిలువబడే తూర్పు ముఖము మను విశ్వకర్మ, మహాశివుడు వామదేవముగా పిలువబడే దక్షిణముఖము మాయా విశ్వబ్రహ్మ, మహావిష్ణువు అఘోరంగా పిలువబడే పశ్చిమ ముఖము త్వష్ట విశ్వబ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ తత్పురుషముగా పిలువబడే ఉత్తరముఖము శిల్ప బ్రహ్మ, ఇంద్రుడు ఈశాన్యంగా పిలువబడే ఊర్ధ్వముఖము విశ్వాగ్న బ్రహ్మ, సూర్యుడు పంచముఖములుగా ఉద్భవించిన వీరిని పంచబ్రహ్మాలు అంటారు. ఇలా పంచనామముగా పిలువబడే ఈ మహావిశ్వమును సృష్టించిన శ్రీ విరాట్ విశ్వకర్మ ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ధరించిన అవతారమే కాలజ్ఞానము. కృతికర్త శ్రీ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచారు. వీటిని కాలజ్ఞాన తత్వాలు అంటారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను వారు చెప్పిన కాలజ్ఞానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు. అనడం వినడం మనకు పరిపాటే. కడప జిల్లాలోని కందిమలయ్యపల్లిలో చాలా కాలం నివసించి సజీవ సమాధి అయ్యారు. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు క్రీస్తు శకము 1608 స్వస్తి స్త్రీ చంద్రమానేన కిలకనామ సంవత్సరం కార్తీక మాస శుద్ధ ద్వాదశి నాడు జన్మించారు. వీరి తండ్రి శ్రీ పోతులూరి పరిపూర్ణాచార్యులు, తల్లి శ్రీ పోతులూరి ప్రకృతాంబ. తనను పెంచిన తండ్రి పేరు శ్రీ వీరభోజాయాచార్యులు, పెంచిన తల్లి పేరు శ్రీ వీరపాంబ. తనకు చిన్న వయసులోనే విశేష జ్ఞానం లభించింది. ఎక్కువ ఆత్మచింతన మితభాషణము అలవడింది. స్వామివారు వీరభోజాయాచార్యులు మరణాంతరము స్వయంగా జ్ఞాన సముపార్జన చేయాలని నిశ్చయించి తన 8వ ఏట దేశాటన కొరకు తల్లి అనుమతి కోరాడు. పుత్రుని మీద ఉన్న మమకారం కారణంగా ఆమె అనుమతిని నిరాకరించగా ఆమెను అనేక విధాలుగా నచ్చచెపుతూ జ్ఞానబోధ చేశాడు. ఆ సందర్భంలో పిండోత్పత్తి, జీవన్మ రహస్యాలను తల్లికి చెప్పి అనుబంధాలు మోక్షానికి ఆటంకమని వాటిని వదలమని తల్లికి హేతువు చెప్పి ఆమె అనుమతి సంపాదించి దేశాటనకు బయలుదేరుతాడు. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు 1608 జన్మించి 1693లో జీవ సమాధి పొందారు. కలియుగము 4694కు సరి సమానమైన కీర్తి శకము 1693వ సంవత్సరము వైశాఖ మాస శుద్ధ దశమి తిథి సంవత్సరము వైశాఖ మాస శుద్ధ దశమి తిథి శుక్రవారము
రోజున పగలు 2:30 గంటలకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జీవ సమాధి యందు ప్రవేశించారు. ఈ రోజునే శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవంగా తమ భక్తులు జరుపుకుంటారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు 17వ శతాబ్దానికి చెందిన పరమ పురుషులు, కాలజ్ఞానాన్ని బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కృత, సాక్షాత్తు దైవ స్వరూపుడు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన అనేక విషయాలకు, సంఘటనలకు మనము సాక్షిభూతులమవుతున్నాము. ప్రపంచంలో ఏ వింత జరిగినా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లు పోకుండా ఇప్పటి వరకు జరిగాయి, జరుగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో ఎవరైతే శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మూలమంత్రమైన ఓం హ్రీం క్రీం శ్రీం శివాయ బ్రహ్మాయనే నమః అనే మూలమంత్రాన్ని ప్రతిరోజు నిష్టగా 108 సార్లు జపిస్తే వారికి ఇహలోకంలోని సమస్త ఇతిబాధలు, గ్రహదోషాలు నివారణలు జరిగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంత్యమందు సద్గతి ప్రాప్తి కలుగుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కర్మ సిద్ధాంతము స్వామి శివానంద గారి మాటల్లో అసలు సంస్కారం అంటే ఏమిటి? మనోసముద్రంలో వృత్తులు, ఆలోచన తరంగాలు, సుడిగుండాలు ఏర్పడతాయి. అవి కొంతసేపు ఉండి తర్వాత సాధారణ చేతన స్థాయి క్రిందకి వెళ్ళిపోతాయి. అవి అప్పటి వరకు ఉన్న చేతనావస్థ మనస్సు నుంచి లోతుగా ఉండే ఉపచేతన మనస్సు చిత్తంలోకి ప్రవేశిస్తాయి. అక్కడ అవి సూక్ష్మంగా, మహోత్తరంగా పనిచేస్తూ సంస్కారంగా మారుతాయి. జాగరూక స్థితిలో చేసిన కర్మ అది స్మృతిలో ఉన్నదైనా, ఉద్వేగపూరితమైనదైనా లేదా సంకల్పమైన చేతనా వ్యవస్థ క్రిందనే అది సూక్ష్మమైన, అవ్యక్తమైన రూపం తీసుకుంటుంది. దాన్నే సంస్కారం అంటారు. స్మృతి సంస్కారం తిరిగి వ్యక్తమవుతా సంస్కారాలు ఉపచేతన మనసు లేదా చిత్తములో నిక్షిప్తమై ఉంటాయి. ఉపచేతన మనసునే ఆచేతన మనసు అని పిలుస్తారు. ఈ చిత్తం ఉండేది చిన్న మెదడులో. చాలా సూక్ష్మ విషయంతో సహా అన్నీ ఇందులో రక్షించబడతాయి. కొద్దిగా కూడా ఎన్నటికీ నష్టపోవు. చేతన మనసు యొక్క ఉపరితలానికి పెద్ద తరంగంలా వచ్చే సూక్ష్మమైన సంస్కారాలు లేదా జ్ఞాపకము వలన పురాతన వృత్తి చేతన మనసు ఉపరితలానికి వచ్చినప్పుడు దాని స్మృతి అంటారు. సంస్కారం లేకుండా స్మృతి, జ్ఞాప్తి అసాధ్యం. సంస్కారం ఎలా ఏర్పడుతుంది? ఇంద్రియ భూమికలో కలిగిన అనుభవము చిత్తం యొక్క లోతులోకి ప్రవేశించి సంస్కారకంగా మారుతుంది. మనసు దేన్నైనా అనుభూతి చెందిన క్షణమే ఆ అనుభూతి యొక్క సంస్కారం ఏర్పడుతుంది. ఇప్పుడున్న అనుభూతికి సూప్త చేతనలో ఏర్పడే సంస్కారానికి మధ్య సమయ భేదం ఉండదు. ఒక ప్రత్యేకమైన అనుభవము ప్రత్యేకమైన సంస్కారాన్ని కల్పిస్తుంది. ఈ అనుభూతి యొక్క స్మృతి, జ్ఞాప్తి అనేది ప్రత్యక్షమైన సంస్కారం నుంచే కలుగుతుంది.